మన దేశంలో పెళ్ళి అంటే ఒక పెద్ద పండగ. ఇంట్లో ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ పెళ్లి చేస్తున్నామంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు పెద్దలు. అంతెందుకు, పెళ్లి చేసుకునే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ పెళ్లి విషయంలో చాలా కమిట్మెంట్తో ఉంటారు. ఈ వ్యక్తితోనే జీవితాంతం ఉంటామనే నమ్మకంతోనే పెళ్లి బంధాల్లో కడుగు పెడతారు. అలానే మన దేశంలో డివోర్స్ లేవా అంటే అవుతున్నాయి, డివోర్స్ కూడా. కానీ ఆ పర్సన్తో వచ్చే సమస్యల కారణంగా వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. కానీ ఒక దేశంలో జస్ట్ విడిపోవడానికే పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఇన్ని రోజులు కలిసి ఉంటాము అని ముందు ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ఉన్నంత కాలం మాత్రమే కలిసి ఉండి ఆ తర్వాత విడిపోతారు. ఈ కాంట్రాక్ట్స్ వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయి, అసలు ఇలాంటి పెళ్లి వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఎవరైనా టూరిస్ట్ ప్లేస్కి ఎందుకు వెళ్తారు? అక్కడ ప్రకృతి అందాలు చూడటానికి, ఆ ప్లేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. కానీ ఇండోనేషియాలోని పుంచాక్ అనే ఒక పర్వత ప్రాంతానికి మాత్రం కేవలం పెళ్లి చేసుకోవడానికి వెళ్తారంటే నమ్ముతారా? అవును, ఆ పుంచాక్లో ఉండే ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అరబ్ కంట్రీస్ నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి అక్కడి పిల్లలతో ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్నంత కాలం ఆ అమ్మాయిలు వీళ్ళకి భార్యలాగా వ్యవహరించాలి. ఇలాంటి పెళ్లిని నికా ముతా అని పిలుస్తారు. ఇక్కడ నికా అంటే పెళ్లి, ముతా అంటే సుఖం, సంతోషం అని. అంటే కేవలం శారీరక సుఖం కోసం ఈ పెళ్లి అనే దాన్ని వీళ్ళు అడ్డు పెట్టుకొని చేస్తున్న వ్యవహారం ఇదంతా. ఈ వ్యవహారం అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తుంది. దీనికంటూ స్పెషల్గా మధ్యవర్తులు కొందరు ఉంటారు. వాళ్ళు పర్యాటకులను తీసుకొచ్చి ఈ అమ్మాయిని పరిచయం చేస్తారు. ఆ వచ్చిన పర్యాటకులు వాళ్ళకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి దాంతో వాళ్ళు ఒక డీల్ రాసుకుంటారు. అంటే ఒక వారం, 15 రోజులు, నెల రోజులు, ఇలా ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు ఒక ఒప్పందం రాసుకుంటారు. ఆ ఒప్పందం ఉన్నంత కాలం ఈ అమ్మాయి అతనికి భార్యలాగా ఉండాలి. ఈ ఒప్పందం అయిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతూ $300 నుంచి $500 వరకు ఆ అమ్మాయికి చెల్లిస్తాడు. అక్కడితో ఈ మ్యారేజ్ రద్దయిపోతుంది అనమాట. మామూలుగా మన దగ్గర అయితే పెళ్లి చేసుకుంటే ఒక జంట విడిపోవాలంటే దానికి చట్టం, కోర్టు, ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్లో మాత్రం అలాంటి ఏమీ ఉండవు. వాళ్ళు డీల్ చేసుకున్న రోజు మాత్రమే కలిసి ఉంటారు. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళే అని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక పర్యాటకుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ అమ్మాయి భార్యగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాదు, మన దగ్గర డివోర్స్ తీసుకుంటే భార్య కనుక సంపాదన లేకపోతే భరణం ఇస్తారు. ఇక్కడ అలాంటిది కూడా ఏం లేదు. ఆ ఎంతకాలం అయితే భార్యగా ఉందో అంతకాలానికి మాత్రమే మనీ చెల్లించి అక్కడితో వాళ్ళ బంధానికి స్వస్తి పలుకుతారు. ఈ కాంట్రాక్ట్ పెళ్లిలో భరణం కూడా ఏమి ఇవ్వరు కాబట్టి ఆ అమ్మాయిలకు కనీసం ఆర్థిక భద్రత అనేది ఉండదు. సరే, డబ్బు విషయం కాసేపు పక్కన పెడితే వాళ్ళు కలిసి ఉన్నంత కాలం ఒకవేళ అమ్మాయి గర్భం దాల్చినా, ఆమెకి బిడ్డ పుట్టినా ఆ వెళ్ళిపోయిన తండ్రికి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ బిడ్డ తండ్రి లేకుండానే తల్లి సంరక్షణలోనే, తల్లి సంపాదనతోనే బతకాల్సి ఉంటుంది. అసలు ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే పేదరికం. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళ బతుకు సాగించుకోవడానికి ఎలాంటి పని దొరకక ఇలాంటి పని చేసుకుంటూ బతుకు సాగిస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పెళ్లిళ్ళు ఇండోనేషియా మొత్తంలో జరగట్లేదు. కేవలం వెనకబడిపోయిన ఈ పుంచాక్ అనే ప్లేస్లో మాత్రమే జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలి, ఇలాంటివి అరికొట్టాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఇంకా ప్రయత్నాల దగ్గరే ఆగిపోయాయి. ఒకవైపు మన దేశం పెళ్లికి, మన సంస్కృతికి ఇంత విలువలు ఇస్తుంటే ఇంకా అలాంటి ప్రాంతాల్లో పెళ్లిని ఇలా తక్కువ చేసి చూడటం చాలా బాధాకరం. ఇండోనేషియాలోనే కాకుండా ఇలాంటి పెళ్లిళ్ళు ఇంకెక్కడైనా జరుగుతున్నాయా? ఇలాంటి సమాచారం మీకు తెలిస్తే కామెంట్స్లో మాతో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.